प्रभु यीशु मसीह के सर्वश्रेष्ठ नाम में आप सभी को मेरा प्रेम भरा अभिवादन। ప్రభు అయిన యేసుక్రీస్తు పేరుట మీకందరికీ నా శుభవందనములు। आज हम लोग भी भूल गए थे, दूसरा संडे है। ఈరోజు రెండో ఆదివారం అని మేము కూడా మర్చిపోయి ఉంటుంది। प्रभु के अनुग्रह से कहीं एक नोट छुपा के रखा हुआ था जो आखिरी मोमेंट में याद आ गया। దేవుని కృపతో ఎక్కడో దాచిపెట్టి ఉంటుంది। సో అది आखिरी मोमेंट में बैठ पड़ी। तो अभी सिस्टर को भी पता चल गया कि मेरे पर्स में कहाँ कहाँ क्या क्या छुपा के रखता हूँ। ठीक, इन दिनों में हम एस्तेर की पुस्तक से मनन कर रहे थे। ఈ దినాలలో మనము ఎస్తేర్ గ్రంథం నుండి ధ్యానిస్తూ ఉన్నాము। और एस्तेर की पुस्तक दूसरे अध्याय के 13वें वचन में जो भाग है उससे हम అధ్యయనం कर रहे थे। ఎస్తేర్ గ్రంథములో రాయబడిన 13వ వచనములో ఆ భాగము నుండి మనము ధ్యానిస్తూ ఉన్నాము। రణవాస్ से రాజ్భవన్ తక్, అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి। और इसमें हमने 2 విషయ समाप्त करके तीसरे विषय में हम प्रवेश कर चुके हैं। 2 అంశాలను మనము ముగించి 3వ అంశంలో प्रवेशिंची ఉన్నాము। यहाँ पर हम जो रणवास का प्रबंधक है हेगे, उसके विषय में हम अध्ययन कर रहे थे। ఇక్కడ ఆ అంతఃపురంలో ఉన్న అధికారి హేగే విషయంలో మనము నేర్చుకుంటూ ఉంటిమే। यह हेगे के बारे में अध्ययन नहीं है, लेकिन हेगे किसका दर्शक है उसके विषय में हम अध्ययन कर रहे हैं। మనం ఇక్కడ హేగే విషయంలో కాకుండా హేగే ఎవరిని సూచిస్తున్నాడో అతని గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం। హేగే ప్రబంధక్ है। హేగే ఇక్కడ మనము గమనించినట్లు ఆయన సమస్తము సమకూర్చేవాడు। एस्तेर की पुस्तक दूसरा अध्याय 8वें वचन में हम हेगे के विषय में पढ़ते हैं। एस्तेर ग्रंथము 2వ అధ్యాయము 8వ వచనములో మనము हेगे విషయంలో చదువుతున్నాము। उसके विषय में लिखा है कि वह स्त्रियों का प्रबंधक है। అతని విషయంలో రాయబడిన మాట, అతడు స్త్రీలను కాయుచున్నవాడు। हेगे की एक बहुत बड़ी जिम्मेदारी है। हेगे को ఒక పెద్ద బాధ్యత ఇవ్వబడి ఉన్నది। राजा के पास एक ऐसी कुंवारी को प्रस्तुत करना है जो राजा को प्रसन्न करे, राजा के लिए प्रिय हो। రాజు దగ్గర ఒక కన్యకను ఈ రీతిగా అతని ఎదుట నిలబెట్టాలి। ఆమె ద్వారా రాజు ఆనందం పొందాలి, ఆమెను ఆయన ప్రేమించాలి। ये जिम्मेदारी उस प्रबंधक हेगे की है। ఈ బాధ్యత ఆ స్త్రీలను కాయుచున్న హేగేకు ఇవ్వబడి ఉన్నది। इसका मतलब राजा की पसंद हेगे को मालूम होना चाहिए। దీనికి అర్థం ఏమిటి? రాజు ఏమి కోరుకుంటున్నాడో అది హేగేకు తెలిసి ఉండాలి। अगर हेगे को मालूम ही नहीं है कि राजा की पसंद क्या है, तो कैसे उस कन्याओं को वह राजा के लिए तैयार कर सकता है? రాజుకు ఏమి ఇష్టమో అది తెలియకపోతే హేగే ఏ రీతిగా ఆ కన్యకలను రాజు కోసము సిద్ధపరుస్తాడు? यही बात है, यही कारण है कि हेगे को वो जिम्मेदारी दी गई, क्योंकि हेगे राजा की पसंद को अच्छी तरह जानता है। హేగేకు ఈ బాధ్యత ఎందుకు ఇవ్వబడింది అంటే హేగేకు రాజు యొక్క
రుచి, ఆయన యొక్క ఇష్టాలు ఆయనకు బాగా తెలుసు. हम पिछले सत्र में यह देख रहे थे कि प्रभु यीशु मसीह ने कलीसिया को, विश्वासियों को एक प्रतिज्ञा दिया कि वह जाकर पवित्र आत्मा को भेजेगा, जो एक और सहायक है. గత వారము మనము చదివిన భాగములో ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘానికి, విశ్వాసులకు ఇచ్చిన ఒక వాగ్దానము, ఆయన వెళ్ళి వేరొక సహాయకుని, ఆదరణకర్తను పంపుతాను అని చెప్పి ఉన్నాడు. हम इस सहायक के विषय में अध्ययन कर रहे थे जो कलीसिया को उस राजा के आगमन के लिए तैयार कर रहा है. మనము ఈ పరిశుద్ధాత్మ దేవుని విషయంలో చదువుతూ ఉంటిమి. ఆయన సంఘమును రాబోయే రాజు కోసము సిద్ధం చేస్తున్నాడు అని మనం గమనించి ఉంటిమి. పవిత్రాత్మ के कार्यों की ओर हमारी दृष्टि थी. పరిశుద్ధాత్మ యొక్క పనుల గురించి మనము ఆలోచిస్తూ ఉన్నాం. केवल पवित्र आत्मा को मालूम है कि प्रभु यीशु मसीह की इच्छा कलीसिया के विषय में क्या है. ప్రభు యేసు క్రీస్తు యొక్క ఇష్టము సంఘం పట్ల ఏమై ఉన్నదో, ఆయన చిత్తము సంఘం పట్ల ఏమై ఉన్నదో అది కేవలం పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే తెలుసు. और यही कारण है कि कलीसिया की स्थापना से लेकर कलीसिया के उठा लिए जाने तक पवित्र आत्मा इस संसार में कलीसिया के साथ, विश्वासियों में निवास कर रहा है. అందుమూలంగా సంఘము ప్రారంభించిన సమయము నుండి సంఘము ఎత్తబడే సమయం వరకు పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో, విశ్వాసులలో ఆయన నివసిస్తూ పనిచేస్తూ ఉన్నాడు. मेरे प्रिय भाइयों और बहनों, हम जब पवित्र आत्मा के विषय में अध्ययन करते हैं, बहुत गंभीरता के साथ इसे समझना जरूरी है. जब हम మనము పరిశుద్ధాత్మ దేవుని విషయంలో ధ్యానిస్తూ ఉండగా చాలా జాగ్రత్తగా ఈ అంశాలు చదవాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. परमेश्वर का वचन हमें चेतावनी देता है. पवित्र आत्मा के कार्यों के विषय में हम यूहन्ना रचित सुसमाचार 14, 15 और 16 वचनों से अध्यायों से मनन कर रहे थे. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని గురించి మనము యోహాను సువార్త 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయము నుంచి ధ్యానిస్తూ ఉన్నాము. और इन विषयों को समझते समय पिछले सत्र में मैंने बताया था कि प्रभु यीशु मसीह ने यह प्रतिज्ञा दी है कि एक और सहायक भेजेगा. ఈ విషయాల్లో మనము ధ్యానిస్తూ ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు, మరొక ఆదరణకర్తను ఆయన పంపుతాడు అని. 14 अध्याय के 16 वचन में, 15वें अध्याय के 26वें वचन में हमने इन बातों को देखा था. 14వ అధ్యాయము 16వ వచనంలో, 15వ అధ్యాయము 26వ వచనంలో మనము ఈ మాటలు చదివి ఉంటిమి. 16वें वचन में, 14 अध्याय के 16वें वचन में हमने एक और बात बहुत गंभीरता के साथ पढ़ा था. 14వ అధ్యాయము 16వ వచనంలో మరొక గంభీరమైన మాటను మనం చదివి ఉంటిమి. वहां हम पढ़ते हैं, वह सर्वदा तुम्हारे साथ रहे. 16వ వచనం, 14వ అధ్యాయము 16వ వచనములో మధ్యలో ప్రారంభంలో చూడండి, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై సర్వదా తుమారే సాత్ రహే.
जब एक विश्वासी उद्धार पाता है, प्रभु यीशु मसीह को अपना उद्धारकर्ता ग्रहण करता है, तब वह पवित्र आत्मा का निवास स्थान बन जाता है। ఒక విశ్వాసి ప్రభు అయిన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచినప్పుడు అతడు పరిశుద్ధాత్మ నివాస స్థానముగా అప్పటి నుంచి సిద్ధమైపోతాడు। उसके मृत्यु तक पवित्र आत्मा उसके साथ रहेगा। తన మరణం వరకు పవిత్రాత్మ ఆయనలో ఉంటాడు। कलीसिया के साथ इस युग के अंत तक रहेगा। సంఘంతో పాటు युग अंतम వరకు ఉంటాడు। आज समय से पहले शैतान अपने कार्य जो वो करना चाहता है वो नहीं कर सकता है। जिसकी अनुमति मिली है सिर्फ उतना ही वो कर सकता है। సమయానికి ముందు సాతాను ఈ లోకంలో ఏమీ చేయలేడు। ఈ సమయంలో ఎంతవరకైతే అతనికి అనుమతి ఇవ్వబడిందో అంతవరకే ఆయన చేయగలుగుతాడు। अगर आप थिस्सलुनीकियों को लिखी गई पौलुस की पहली पत्री में आए, थिस्सलुनीकियोंకు రాసిన మొదటి పత్రికను గమనించుకుందాము। माफ कीजिए, दूसरा थिस्सलुनीकियोंకు రాసిన రెండవ పత్రిక, उसके दूसरे अध्याय के 7वें वचन को हम पढ़ेंगे। అందులో రెండో అధ్యాయము 7వ వచనమును మనము చదువుకుందాం। थिस्सलुनीकियोंకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము। क्योंकि अधर्म का भेद अब भी कार्य करता जाता है, पर अभी तक एक रोकने वाला है, और जब तक वह दूर न हो जाए वह रोके रहेगा। ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తున్నది, కానీ ఇది వరకు అడ్డగించుతున్నవాడు మధ్య నుండి తీసివేయబడటం వరకే అడ్డగించును। यहाँ पर एक रोकने वाला है जो शैतान को अपने पूरे सामर्थ्य से काम करने नहीं दे रहा। ఇక్కడ ఒక అడ్డగించువాడు ఉన్నాడు। అతని మూలంగా సాతాను తన పూర్ణ సామర్థ్యంతో పని చేయలేకపోతున్నాడు। यह रोकने वाला कौन है? ఈ అడ్డగించుచున్నవాడు ఎవరు? यह पवित्र आत्मा, परिशुद्धात्म देव। जब कलीसिया उठा लिया जाएगा तब पवित्र आत्मा का काम यहां पर कलीसिया के युग के संबंध में रुक जाएगा। సంఘము ఎత్తబడినప్పుడు అప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంఘపరమైన పని ఆగిపోతుంది। कलीसिया नहीं है तो फिर पवित्र आत्मा का कलीसिया के संबंध में यहाँ पे कार्य भी रुक जाएगा। సంఘము లేనప్పుడు సంఘపరంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని కూడా ఇక్కడ ఆగిపోతుంది। ऐसे में कलीसिया जब तक है, पवित्र आत्मा ने शैतान को बहुत सारे अंशों में रोक के रखा। शैतान काम कर रहा है, लेकिन बहुत सारे विषयों में शैतान रोका गया है, क्योंकि पवित्र आत्मा ने उसे रोक कर रखा है। సంఘము ఇక్కడ ఉండే వరకు పరిశుద్ధాత్మ దేవుడు సాతానుని ఆపి ఉన్నాడు। సాతాను తన సంపూర్ణ బలముతో ఇక్కడ పని చేయలేకపోతున్నాడు, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగించుచున్నాడు। मेरे प्रिय भाइयों और बहनों, यह पवित्र आत्मा परमेश्वर हम में वास करता है। ఈ పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ పొందిన వారిలో నివసిస్తూ ఉన్నాడు। उद्धार पाए हुओं में वह वास करता है। मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, इस विषय में और थोड़ा आज हम आगे बढ़ना चाहते हैं। ఈ అంశాలలో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాము।
पवित्र आत्मा के कार्यों को पहले हम इन्हीं యోహన్నా के अध्यायों में से समझने का प्रयास करेंगे. యోహాను సువార్తలో రాయబడిన ఈ అధ్యాయాలలో మనము పరిశుద్ధాత్మ దేవుని విషయంలో కొన్ని అంశాలు నేర్చుకుందాము. आइए मेरे साथ 16वें अध्याय में जाएंगे. 16వ అధ్యాయంలో మనము వెళదాము. 16वें अध्याय के 8, 9, 10 और 11 वचन पढ़ेंगे. 16వ అధ్యాయము 8 నుంచి 11వ వచనం వరకు మనము చదువుకుందాం. 16 अध्याय यूहन्ना रचित सुसमाचार 16 अध्याय 8वें वचन से 11 वचन. वह आकर संसार को पाप और धार्मिकता और न्याय के विषय में निरुत्तर करेगा. पाप के विषय में इसलिए कि वे मुझ पर विश्वास नहीं करते, और धार्मिकता के विषय में इसलिए कि मैं पिता के पास जाता हूं और तुम मुझे फिर न देखोगे. न्याय के विषय में इसलिए कि संसार का सरदार दोषी ठहराया गया है. ఆయన వచ్చి పాపను గురించి నీతిని గురించి తీర్పును గురించి లోకమును ఒప్పుకొని చేయను. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపను గురించి నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరిక నన్ను చూడరు. కనుక నీతిని గురించి ఈ లోక అధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పుని గురించి ఒప్పుకొన చేయను. पवित्र आत्मा का प्राथमिक रीति से एक अविश्वासी के हृदय में किए जाने वाले कार्य को हम याद देख रहे हैं. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము ఒక అవిశ్వాసి యొక్క హృదయములో ప్రాముఖ్యంగా చేసే కార్యమును మనం గమనిస్తున్నాం. याद रखना है, यहाँ पर जो हम पढ़ रहे हैं यह एक अविश्वासी के हृदय में पवित्र आत्मा का कार्य हम देख रहे हैं. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట ఒక అవిశ్వాసి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనిని మనం గమనిస్తున్నాం. सबसे पहले वह जब आएगा तो संसार को मतलब पापी को पाप के विषय में, धार्मिकता के विषय में, न्याय के विषय में निरुत्तर करेगा. ఆయన అనగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును అనగా పాపులను ఒప్పుకోను చేయును. पाप के विषय में, धार्मिकता के विषय में और न्याय के विषय में एक पापी निरुत्तर है, उसके पास कोई भी जवाब नहीं है. పాపము విషయములో, నీతి విషయములో, న్యాయం విషయంలో ఒక పాపి దగ్గర ఎటువంటి సమాధానము లేదు, జవాబు లేదు. 9, 10 और 11 वचन, ये 3 वचन वहां लिखे गए 3 विषयों का विवरण है. 9, 10, 11 వచనాలు. ఆ 8వ వచనంలో రాయబడిన 3 మాటలకు వివరణ. 8वें वचन में सबसे पहली बात है पाप. 8వ వచనంలో మొదటిది పాపము. पाप के विषय में वह संसार को निरुत्तर करेगा, पापी को निरुत्तर करेगा. పాపము విషయములో ఆయన లోకమును పాపిని ఒప్పుకొను చేయును. क्यों 9वें वचन में उसका उत्तर है, या कैसे 9वें वचन में उसका उत्तर है. ఎందుకు, ఎలా అంటే దానికి జవాబు 9వ వచనంలో ఉన్నది. 9वें वचन में लिखा है पाप के विषय में इसलिए क्योंकि वे मुझ पर विश्वास नहीं करते. 9వ వచనం అనగా లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు. అది బ్రాకెట్లో రాసుకొని అది 9వ వచనం అని రాసుకోండి. वो 9वां वचन है. तेलुगु में अपने बाइबल में उसको उसी तरह मार्क करके लेना. 9वां वचन बोलने से कहां से कहां तक है?
లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గురించియు. पाप के विषय में एक पापी को पवित्र आत्मा निरुत्तर करता है क्योंकि उसने प्रभु यीशु मसीह पर विश्वास नहीं किया है. ఒక పాపి ప్రభు అయిన యేసుక్రీస్తు మీద విశ్వాసము ఉంచలేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అతనిని నిరుత్తరం పరుస్తున్నాడు, అంటే ఒప్పుకొని చేస్తున్నాడు. मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, इस विषय को समझने के लिए बहुत ध्यान से हमें देखना जरूरी है. आइए हम रोमियो को लिखी गई पत्री में जाएंगे. रोमियो को राసిన पत्रिका उसके 14वें अध्याय के 23वें वचन को पढ़ेंगे. रोमियो को राసిన पत्रिका 14వ అధ్యాయము 23వ వచనమును చదువుతున్నాము. రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనము. रोमियो को लिखी गई पत्री 14वां अध्याय और उसका 23वां वचन. परंतु जो संदेह करके खाता है वह दंड के योग्य ठहर चुका, क्योंकि वह विश्वास से नहीं खाता. जो कुछ विश्वास से नहीं वह पाप है. అనుమానించువాడు తిరిగి ఎడల విశ్వాసం లేకుండా తిరుగు కనుక దోషి అని తీర్పు నొందురు. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. विश्वास से जो कुछ भी नहीं है वो क्या है? पाप. విశ్వాస మూలముగా ఏదైతే లేదో అది ఏమిటి? పాపము. एक విషయం हमको बहुत अच्छे से सीखना है. ఒక విషయం మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ప్రభు యేసు మసీహ్ किसके लिए बलिदान हुआ? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరి కోసం మరణించినాడు? యహూదిयों के लिए मरा क्या? యూదుల కోసం చనిపోయినాడా? केवल कलीसिया के विश्वासियों के लिए मर गया क्या? సంఘంలో ఉన్న విశ్వాసుల కోసం చనిపోయినాడా? ईसाई समाज के लिए मर गया? క్రైస్తవ సమాజం కోసం చనిపోయినాడా? क्या संपूर्ण मनुष्य जाति के लिए मर गए? संपूर्ण मानव जाति కోసం మరణించినాడా? हाँ, संपूर्ण मनुष्य जाति के पाप के बोझ को उठाकर वह कलवरी के क्रूस पर बलिदान हुआ. అవును, ఆయన సంపూర్ణ మానవ జాతి యొక్క పాప భారమును మోసి ఆ సిలువ పైన మరణించి ఉన్నాడు. यूहन्ना ने क्या कहा? यूहन्ना ఏం చెప్పాడు? परमेश्वर का मेमना जो जगत के पाप उठा लिए जाता. యూహన్నా ఏమన్నాడు? లోక పాపము మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. यहूदियों के बोला क्या? యూదులది అన్నాడా? కాదు. క్రైస్తవులది అన్నాడా? मसीही लोगों का बोला क्या? नहीं. ईसाई समाज का बोला क्या? క్రైస్తవ సమాజం గురించి చెప్పినాడా? ఆహా. क्या कहा? జగత్ కే పాప, లోక పాప భారము అన్నారు. संपूर्ण मनुष्य जाति के पाप का बोझ लेकर वह क्रूस पर बलिदान हुआ. సంపూర్ణ మానవ జాతి యొక్క పాపమును మోసుకొని ఆయన ఆ సిలువ పైన మరణించి ఉన్నాడు. अर्थात कोई भी व्यक्ति इस संसार में क्यों ना हो उसके लिए वह बलिदान हुआ है. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క ఏ మనిషి అయినా కానీ అతని కోసం ఆయన మరణించి ఉన్నాడు. उसने ये नहीं देखा ये मुझ पर विश्वास करेगा या नहीं, वो उसके लिए भी मरा है. जो विश्वास करता है उसके लिए भी मरा जो विश्वास नहीं करता है. వీరు నా పైన విశ్వాసం ఉంచుతారో లేదో అవంతా చూసుకొని ఆయన మరణించలేదు. విశ్వాసం చేసే వారి కోసము మరణించినారు, విశ్వాసం చేయని వారి కోసం కూడా మరణించి ఉన్నాడు. ये धनी है, बाद में मेरे ईसाई समाज के लिए काम आएगा इसलिए उसके लिए मरूंगा. हाँ, धनी हो दरिद्र हो, किसी भी जाति का हो, किसी भी रंग रूप का हो, संपूर्ण मनुष्य जाति के लिए बलिदान हुआ है. ధనవంతుడు కదా,
ఆయన కోసం మరణిస్తే తర్వాత సంఘం కోసం పనికొస్తాడు అని అట్లా కాదు. ధనవంతు కానీ దరిద్రులు అయినా కానీ, ఏ జాతి నుంచి అయినా కానీ, ఏ ఎవరైనా కానీ అందరి కోసం ఆయన మరణించి ఉన్నాడు. ऐसे में उसने अब सबके सामने यह प्रस्ताव रखा है, मुझ पर विश्वास करो और उद्धार पाओ. అందుకోసమే ఆయన ప్రతి ఒక్క మానవుని ఎదుట ఈ మాట ప్రస్తావించి ఉన్నాడు, నన్ను నమ్మండి రక్షణ పొందండి, నన్ను నమ్మండి రక్షణ పొందండి. मुझ पर विश्वास रखो और उद्धार पाओ. इसीलिए रोमियो को लिखी गई पत्री 10वें अध्याय में हम पढ़ते हैं, जितनों ने विश्वास किया उन्होंने उद्धार पाया. అందుకోసమే రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుతున్నాం కదా, ఎందరూ విశ్వసించినారో వారందరూ రక్షణ పొంది ఉన్నారు అని. मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, जो विश्वास नहीं रखता है वह दोषी ठहर चुका. ఎవరైతే విశ్వసించడం లేదో వారు దోషులుగా ఇప్పుడు నిలబడి ఉన్నారు. यूहन्ना रचित सुसमाचार 3 अध्याय के 18 वचन में प्रभु यीशु मसीह स्पष्ट कहते हैं, जितनों ने विश्वास नहीं रखा वे दोषी ठहर चुके. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తున్నారు, ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వారు దోషులుగా నిలబడి ఉన్నారు. मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, ये बहुत ही प्रमुख विषय है విశ్వాస్. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. पापी पापी अब इसलिए है क्योंकि उसने विश्वास नहीं किया. పాపి అనేవాడు ఇప్పుడు పాపి ఎందుకున్నాడంటే ఆయన విశ్వాసం ఉంచలేదు. उसने विश्वास नहीं किया इसीलिए वह पापी. ఆయన విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఆయన పాపి అయి ఉన్నాడు. यदि आप रोमियो को लिखी गई पत्री, एक मिनट, इसी में यदि हम యోహన్నా రచిత సుసమాచార్ 9వ అధ్యాయ 41వ వచనం देखेंगे. యోహాను సువార్త 9వ అధ్యాయము 41వ వచనము చూసుకుందాము. యోహన్నా రచిత సుసమాచార్ 9వ అధ్యాయం 41వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 41వ వచనము. यीशु ने उनसे कहा, यदि तुम अंधे होते तो पापी न ठहरते, परंतु अब कहते हो कि हम देखते हैं, इसीलिए तुम्हारा पाप बना रहता है. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోరు కానీ చూస్తున్నామని మీరు ఇప్పుడు చెప్పుకుంటున్నారు కనుక మీ పాపం నిలిచున్నదని చెప్పాను. यहाँ पर प्रभु यीशु मसीह का कहने का एक बहुत गहरा अर्थ है. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ నేర్పించే మాటకు ఒక చాలా గంభీరమైన అర్థం ఉంది. प्रभु कहते हैं, अगर तुम अंधे होते तो तुम्हारा पाप बना नहीं रहता. अंधे मतलब जिन्हें दिखाई नहीं देता है, जिन्होंने ज्योति नहीं पाया है. అందులో గుడ్డివారు అంటే ఏమర్థము? కనబడదు. ఎందుకు కనబడదు? ఎందుకంటే వారికి వెలుగు కనబడదు. अगर अभी मैं पौलुस को देख पाता हूँ तो पौलुस को इसीलिए देख पाता हूँ क्योंकि ये लाइट जो है, ये रोशनी जो है पौलुस पर गिरा और पौलुस से वो रोशनी मेरे आंखों में पहुंचा है. ఇప్పుడు నేను పౌలుస్ని చూడగలుగుతున్నాను అంటే దానికి ఎందుకు చూడగలుగుతున్నాను? ఇక్కడ ఉన్న వెలుగు పౌలుస్ పైన పడి ఆ వెలుగు నా కంటిలో వస్తూ ఉన్నది. जब वो प्रकाश मेरे आंखों में प्रवेश नहीं कर सकता है तब मैं देख नहीं सकता हूँ. వెలుగు నా కంటిలో ప్రవేశింపకపోతే నేను చూడలేను. अंधेरे में कोई ज्योति होता है क्या? చీకటిలో వెలుగు ఉంటుందా? ఉండదు కదా. इसीलिए अंधेरे में कुछ दिखाई नहीं देता है. అందుకోసమే చీకట్లో ఏమీ కనబడదు.
उजाला जब हमारे आंखों में प्रवेश करेगा तभी हम देख सकते हैं. వెలుగు ఎప్పుడైతే మన కంటిలో ప్రవేశిస్తుందో అప్పుడే మనము చూడగలుగుతాం. यहाँ पर आंख से देखने का मतलब आत्मिक अंधेपन का या आत्मिक दृष्टि के बारे में प्रभु कह रहे हैं. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వచనంలో మాట్లాడుతున్నప్పుడు గుడ్డివాడు అంటున్నప్పుడు ఈ కంటి నుంచి చూసే విషయం కాదు, కానీ ఇది మన ఆత్మిక దృష్టి గురించి చెప్తున్నారు. ఆత్మిక పరంగా మనము గుడ్డివారము అంటే దేవుని వెలుగు మనకు దక్కలేదు. आत्मिक रीति से अगर मैं अंधा हूं, इसका मतलब है परमेश्वर की ज्योति मुझे नहीं मिली है. अगर परमेश्वर की ज्योति ही मुझे नहीं मिली तो मुझे कैसे पता चलेगा कि मैं पापी हूं? దేవుని వెలుగు నాకు అందకపోతే నాకు ఎలా తెలుస్తుంది నేను పాపిని అని కదా. परमेश्वर का वह ज्योति सुसमाचार में है. దేవుని ఆ వెలుగు సువార్తలో ప్రకటింపబడుతూ ఉన్నది. परमेश्वर का वह ज्योति सृष्टि में है. यह सृष्टि उसके सृष्टिकर्ता होने के और उसके अनदेखे गुणों को प्रकट करता है. ఆయన వెలుగు ఈ సృష్టిలో కనబడుతూ ఉన్నది. ఈ సృష్టి ఆయన సృష్టికర్త అని, అలాగే అతని యొక్క గుణాలను అది ప్రకటిస్తూ ఉన్నది. अब सृष्टि जब कहता है कि यह परमेश्वर है, परमेश्वर की ज्योति यह है, हम क्या कर रहे हैं? पापी क्या करता है? इनकार करता है. సృష్టి ఎప్పుడైతే చెప్తుందో ఇతనే దేవుడు, ఇతని ద్వారానే మేము సృష్టింపబడి ఉన్నాము, అప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడు? నన్ను నమ్మడం లేదు. మనిషి क्या करता है? और कौन कौन परमेश्वर है? सृष्टि ही परमेश्वर है, इसलिए वो सृष्टि की आराधना करता है. మానవుడు ఏం చేస్తున్నాడు? పాప మూలంగా సృష్టినే దేవునిగా భావించి సృష్టినే ఆరాధిస్తున్నారు. रोमियो को लिखी गई पत्री 15 अध्याय के 18 वचन से 23 वचन तक हमने इन्हीं बातों को पढ़ा था. రోమియోలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకు మనం ఈ మాటలే నేర్చుకొని ఉంటుంది. परमेश्वर की ज्योति उपलब्ध है, लेकिन मनुष्य ने अब आंख बंद कर दिया है. దేవుని యొక్క వెలుగు ప్రకటింపబడి ఉన్నది, కానీ మానవుడు తన కంటిని మూసివేసి ఉన్నాడు. मतलब मनुष्य ने परमेश्वर के उस ज्ञान को इनकार कर दिया है, तिरस्कार कर दिया है. మానవుడు దేవుని యొక్క ఆ జ్ఞానమును తిరస్కరించి ఉన్నాడు. इसलिए प्रभु कहते हैं तुम्हारा पाप बड़ा है. అందుకోసం ప్రభు ఏం చెప్తున్నాడు? నీ పాపము బహు గొప్పది. तुझे जब ज्योति मिला है तूने उसको स्वीकार नहीं किया है, इसीलिए तेरा पाप बड़ा है. నీకు వెలుగు అందింపజేసినప్పుడు ఆ వెలుగును నువ్వు స్వీకరించలేదు కాబట్టి నీ పాపము పెద్దది. सुसमाचार के द्वारा जब प्रभु यीशु मसीह का वह ज्ञान और परमेश्वर का वह ज्ञान, वह प्रकाश प्रकट किया जाता है, तब जब इनकार करते हैं तब वे निरुत्तर हो जाते हैं. సువార్త ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగును ప్రకటించినప్పుడు, ఆ వెలుగును తిరస్కరించినప్పుడు అప్పుడు వారు దోషులుగా నిలబడతారు. दूसरा రెండో విషయం, యోహాను సువార్త 16వ అధ్యాయము 10వ వచనం. యోహాను రచించిన सुसमाचार 16वां अध्याय 10वां वचन. धार्मिकता के विषय में इसलिए कि मैं पिता के पास जाता हूं और तुम मुझे फिर न देखोगे.
16వ వచనము 10వ వచనం చూడండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు ఆ, కనుక నీతిని గూర్చి అంతే 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 అక్కడి వరకు 10వ వచనం. 10वां वचन कहाँ से कहाँ तक है तेलुगु में, उसको మార్క్ कर लेना. నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన అక్కడ నుండి నీతిని గూర్చియు वहां तक ब्रैकेट. ठीक है. अब दूसरा अंश देखेंगे. पहले तो पवित्रात्मा पापी को पाप के विषय में निरुत्तर करता है और अब ధార్మికత के विषय में నిరుత్తర్ करता है. మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మానవుని పాపము విషయంలో ఏం చేస్తున్నాడు? ఒప్పుకోలు చేస్తున్నాడు. ఇప్పుడు నీతి విషయంలో ఒప్పుకోలు చేస్తున్నాడు. ठीक है. నిరుత్తరమై చేస్తున్నాడు. आइए मेरे साथ थोड़ा लूका रचित सुसमाचार उसका 23वां अध्याय निकालें. लूका सुवार्త 23వ अध्यायము और उसका 47वां वचन पढ़ेंगे. 47వ वचनम. लूका रचित सुसमाचार 23वां अध्याय 47वां वचन. सूबेदार ने जो कुछ हुआ था देखकर परमेश्वर की बढ़ाई की और कहा निश्चय यह मनुष्य धर्मी था. జనాధిపతి జరిగినది చూసి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడైనదని చెప్పి దేవుని మహిమపరచెను. इस वचन में जाने से पहले मैं यहाँ पर एक प्रश्न पूछना चाहता हूँ. ఈ వాక్యంలో ధ్యానించక ముందు నేను ఒక ప్రశ్న అడగాలని ఆశిస్తున్నాను. प्रश्न ये है कि इस सूबेदार ने परमेश्वर की बड़ाई कैसे की? ప్రశ్న ఏమిటంటే, ఈ శతాధిపతి ఏ రీతిగా దేవుని మహిమపరిచి ఉన్నాడు? वहां पे जैसे ही प्रभु यीशु मसीह ने बड़े शब्द से पुकार कर कहा, हे पिता मैं अपनी आत्मा तेरे हाथों में सौंपता हूं, ये कहकर उसने जब प्राण छोड़ दिया, है ना? तब सूबेदार ने ये देखकर जोर से चिल्लाया होगा, हालेलुया. बराबर ना? ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ తన ఆత్మను తండ్రి చేతిలో అప్పగించి ప్రాణంను విడిచినప్పుడు ఆ శతాధిపతి ఏ రీతిగా దేవుని మహిమపరిచినాడు? గట్టిగా కేక వేసింటాడు, హల్లెలూయా. కాదా? नहीं? आजकल तो हम ऐसे ही करते. ఈ దినాలలో లోకంలో అట్లే చేస్తారు కదా. जितना तुम हालेलुया बोलोगे उतना तुम पवित्र हो, उतना तुम परमेश्वर को महिमा करते. ఎన్నిసార్లు మీరు హల్లెలూయా అంటే అంత పవిత్రులు, అంత దేవుణ్ణి ఘనపరుస్తారు. वही है ना मतलब. आराधना करते टाइम हालेलुया 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 50 बार बोल दिए तो तुम पवित्र हो गए और तुमने परमेश्वर की महिमा की. हालेलुया 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 అని 50 సార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్తే మీరేమైపోయినారు? పరిశుద్ధులు అయిపోయినారు, దేవునికి మహిమపరిచినారు. सही है ना? नहीं. किसी भी शब्द को व्यर्थ परमेश्वर के सामने दोहराना नहीं है कहा गया. ఏదైనా వాక్యమును వ్యర్థముగా దేవుని ఎదుట మాటి మాటికి చెప్పకూడదు అని చెప్పబడి ఉన్నది కదా. ప్రభువే చెప్పినాడు కదా. ప్రభునే కానా బాత్. हालेलुया का मतलब क्या है? हालेलुया అంటే ఏం అర్థం? हाथ उठाकर यह की स्तुति करो, स्तुति करो. చేతులెత్తి దేవుని యెహోవాను స్తుతించుడి. హలేల్ के भजन, हलेल कीर्तन, ये यात्रा की वो भजन है
जो यहूदी जब वर्ष में 3 बार परमेश्वर के सामने आने के लिए अपने घर बार छोड़कर परिवार के साथ यात्रा करके यरूशलेम आते, उस समय रास्ते में हफ्तों लग जाते हैं, तो गीत गाते, हलेल के गीत गाते गाते वो आते थे. యూదులు హలేల్ కీర్తనలు పాడతారు. ఎప్పుడు పాడతారంటే సంవత్సరానికి 3 సార్లు యెరూషలేం రావాలి. ఆ యెరూషలేం వస్తున్నప్పుడు వారి ఇంటిని వదిలేసి కుటుంబంతో పాటు వారు వస్తున్నప్పుడు వారాలు పడిపోతాయి. అలాదప్పుడు ఆ వారాలు చేసే ప్రయాణంలో ఈ హలేల్ కీర్తనలు పాడుతూ వస్తూ ఉంటారు. फिर आपको क्या लगता है इस सूबेदार ने कैसे परमेश्वर की महिमा की या बड़ाई की? మరి మీకు ఎలా అనిపిస్తుంది ఈ శతాధిపతి దేవుణ్ణి ఏ రీతిగా మహిమపరిచినాడు? వెరీ గుడ్. తన విశ్వాసము ద్వారా దేవుణ్ణి మహిమపరిచినాడు. अपने विश्वास के द्वारा उसने परमेश्वर की महिमा. मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, संसार सिखाने वाला मसीहत और बाइबल सिखाने वाला मसीहत एकदम अलग है. లోకము నేర్పించే క్రైస్తత్వము, బైబిల్ నేర్పించే క్రైస్తత్వము భిన్నంగా ఉన్నది. यहाँ पर जो हम पढ़ रहे हैं, इस मनुष्य ने ये स्वीकार किया है, निश्चय यह मनुष्य धर्मी था. ఆయన ఒప్పుకొనిన మాట ఏమిటి? ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతులై ఉన్నాడు. प्रभु यीशु मसीह धर्मी था, ये उसने स्वीकार किया. ప్రభు అయిన యేసుక్రీస్తు నీతిమంతుడు అని ఆయన స్వీకరించి ఉన్నాడు. ధర్మి కా మతలబ్ క్యా హై? నీతిమంతుడు అంటే ఏమిటి? ధర్మి కా మతలబ్ పరమేశ్వర్ కి దృష్టి మే సీधा. నీతిమంతుడు అంటే దేవుని దృష్టిలో నిటారుగా ఉన్న మనిషి. స్ట్రైట్ అంటాం కదా, సావధాన్. धर्मी मनुष्य, नीतिमंतुడు. आज हम प्रभु के मेज के पास प्रभु को स्मरण करने के लिए आए थे. ఈ రోజు మనము ప్రభువును జ్ఞాపకం చేసుకున్నటకు ప్రభు బల్ల దగ్గర వచ్చింటివి. प्रभु को स्मरण करते समय क्या स्मरण करते? ప్రభువును ధ్యానిస్తున్నప్పుడు, జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాం? उसको स्मरण करना, ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎవరు? वो कौन है? वो कैसा है? ఆయన ఎలా ఉన్నాడు? यहाँ देखो, यह उसकी आराधना हो गई. वो कहता है कि यह धर्मी मनुष्य था. ఇది అతని యొక్క ఆరాధన. ఆయన చెప్తున్నాడు ఇతడు నిజముగా నీతిమంతుడు. मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, प्रभु यीशु मसीह धर्मी है, इसीलिए हर एक उसके धार्मिकता की तुलना में देखा जाता है. ప్రభు అయిన యేసుక్రీస్తు నీతిమంతుడు కాబట్టి ప్రతి ఒక్కరిని అతని నీతితో పోలుస్తూ ఉంటారు. ये याद रखना, हर एक मनुष्य की तुलना प्रभु यीशु मसीह के धार्मिकता के साथ की जाती है. ప్రతి ఒక్క మానవుని ప్రభు యొక్క నీతితో పోలుస్తూ ఉన్నారు. ऐसे में यहाँ पर प्रभु यीशु मसीह एक विशेष बात कहते हैं. ध्यान से देखना, कहते हैं धार्मिकता के विषय में इसलिए कि मैं पिता के पास जाता हूँ, तुम मुझे फिर न देखोगे. నీతి విషయంలో ఎందుకు అంటే, నేను తండ్రి ఎదుట వెళ్తూ ఉన్నాను, మీరు నన్ను మరి
చూడరు కదా. 16 వచనము 16 అధ్యాయము 10 వచనము, 16 అధ్యాయం 10 వచనం, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు, మీరింకా నన్ను చూడరు, तुम मुझे नहीं देखोगे. मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, प्रेरितों के कार्य 3 अध्याय के 14वें वचन में आइए. అపోస్తల కార్యములు 3 అధ్యాయము 14 వచనం. प्रेरितों का कार्य 3 अध्याय 14 वचन. మీరు పరిశుద్ధులను నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుల్ని మీకు అనుకరింపమని అడిగితిరి. तुमने उस पवित्र और धर्मी का इनकार किया और विनती की कि एक हत्यारे को तुम्हारे लिए छोड़ दिया जाए. तुमने अपने लिए क्या चाहा? నీవు నీకోసం ఏం కోరుకుంటివి? నీలాంటి ఒక హంతకుని నువ్వు కోరుకుంటివి. तेरे जैसे एक हत्यारे को तूने चाहा. तूने उस पवित्र को नहीं चाहा. నీవు ఆ పరిశుద్ధుని కోరుకోలేదు. तूने उस धर्मी को नहीं चाहा. నీవు ఆ నీతిమంతుని కోరుకోలేదు. तूने क्या चाहा? నువ్వు ఎవరిని కోరుకుంటివి? एक हत्यारे को चाहा. ఒక హంతకుని కోరుకుంటివి. నువ్వు హంతకుడివే కాబట్టి నీవు అటువంటి హంతకున్నే కోరుకుంటివి. तू एक हत्यारा है, इसीलिए अपने जैसे एक हत्यारे को तूने चुन लिया. क्योंकि तूने उस धर्मी का इनकार किया है, अब तू परमेश्वर की दृष्टि में अधर्मी है. पहले भी था, अभी भी है. నీవు ఆ నీతిమంతుని తిరస్కరించి ఉంటావు కాబట్టి ముందు కూడా అనీతిగా జీవిస్తూ ఉండగా ఇప్పుడు కూడా నీవు అవినీతిలోనే జీవిస్తూ ఉంటావు. मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, यहाँ पर प्रभु यीशु मसीह का पिता के पास जाना ये बहुत ही महत्वपूर्ण है. తండ్రి దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళడము ఇది చాలా ప్రాముఖ్యము. क्योंकि जब प्रभु अपना कार्य पूरा करके पिता के पास जाता है तभी पवित्र आत्मा आकर निरुत्तर करता है. ప్రభు అయిన యేసుక్రీస్తు తన కార్యమును పూర్తి చేసి తండ్రి దగ్గర వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో వచ్చి ఏం చేస్తున్నాడు? ఒప్పుకొను చేయుచున్నాడు. मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, प्रभु यीशु मसीह ने एक और बात कहा, ध्यान से, तुम मुझे फिर ना देखोगे, मेरी नन्नु చూడరు. क्या चेलों ने प्रभु यीशु मसीह को फिर नहीं देखा? శిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తుని మళ్ళీ చూడలేదా? फिर प्रभु ने ऐसा कैसे कहा? మరి ప్రభు ఎలా చెప్పినారు? तुम मुझे फिर ना देखोगे, మీరిక నన్ను చూడరు అని ఎందుకు చెప్తున్నారు? देखा है ना, शिष्युలు చూస్తున్నారు కదా, चेलों ने तो देखा. फिर प्रभु क्यों कहता है? जब मरण को 40 दिन उनके साथ थे, फिर आकाश में जाने वाले, उसके बाद नहीं देखा. उसके बाद हम उसके पास चले जाएंगे, जैसा वो है वैसा हम उसको देखेंगे. लेकिन यहाँ तुम नहीं देखोगे, మీరు నన్ను చూడరు అంటున్నాడు. लेकिन फिर प्रभु धरती पर आने वाला है ना, उसके साथ हम भी आने वाले हैं ना. नहीं, मध्य आकाश में हमको लेकर जाएगा. उसके बाद न्याय करने के लिए वो जब पृथ्वी पर आएगा हम उसके साथ आएंगे, हम उसके साथ राज्य करेंगे, है ना. नहीं, ये तो విశ్వాసీ చేలో से कह रहे हैं, ఇది శిష్యులకు చెప్తున్నాడు కదా. तुम मुझे कैसा? हाँ,
फिर कैसे देखेंगे? हाँ? ओ, అభి ప్రభు उनके सामने कैसा है? ఇప్పుడు ప్రభు వారి ఎదుట ఎలా ఉన్నాడు? గొర్రె పిల్ల, एक मेमना है. यूहन्ना ने वही परिचय दिया ना, ये देखो परमेश्वर का मेमना. యోహాన్ ఇచ్చిన పరిచయం అదే కదా, దేవుని గొర్రె పిల్ల. चेलों के सामने वो कौन है? एक मेमना है. శిష్యుల ఎదుట ఎలా ఉన్నాడు ఆయన? గొర్రె పిల్లగా ఉన్నాడు. कलवरी के क्रूस के ऊपर बलिदान हो गया, పునరుత్థానం हुआ, శిలువ పైన మరణించినాడు, పునరుత్థానం పొందినాడు. తర్వాత अब वो मेमना नहीं है, अब वो मेमना नहीं है. ఇప్పుడు ఆయన గొర్రెపిల్ల కాదు. అయిపోయింది, గొర్రెపిల్ల సంగతి అయిపోయింది. वहां पर मेमना था, वो हो चुका. अब वो कौन है? ఇప్పుడు ఆయన ఎవరు? अब वो कौन है? ప్రేరితों का कार्य दूसरा अध्याय, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం, 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడును ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూటిగా తెలుసుకోవాలని చెప్పారు. अतः अब इस्राएल का सारा घराना निश्चय रूप से जान ले कि परमेश्वर ने उसी यीशु को जिसे तुमने क्रूस पर चढ़ाया प्रभु भी ठहराया, मसीह भी ठहराया. आयने क्रिस्तु, आयने प्रभु, वही मसीह है, वही प्रभु है. इसीलिए आप सुसमाचार के पुस्तकों में प्रभु यीशु मसीह ये पद नहीं पढ़ेंगे. అందుకోసమే సువార్త పుస్తకాలలో, ఆ 4 పుస్తకాలలో ప్రభు యేసు క్రీస్తు అని చదవం కదా. समझ में? क्योंकि सुवार्त में, सुसमाचार के पुस्तकों में मत्ती, मरकुस, लूका और यूहन्ना में प्रभु यीशु मसीह मेमना है. స్వార్థ పుస్తకాలలో మత్తయి, మార్కు, లూకా, యోహాన్ స్వార్థలో ఆయన గొర్రె పిల్లగా ఉన్నాడు. लेकिन अब परमेश्वर ने उसे जिलाया है और वह ప్రభు और मसीह है. కానీ ఇప్పుడు దేవుడు ఆయనని లేపిన తర్వాత అతడు ఇప్పుడు ప్రభువు క్రీస్తు. इसीलिए प्रेरितों के कार्य में और पत्रिकाओं में, प्रकाशित वाक्य में हम प्रभु यीशु मसीह को देखते हैं. కాబట్టి అపోస్తల కార్యములలో, అలాగే పత్రికలలో, అలాగే ప్రకటన గ్రంథములో ఆయనను మనము ప్రభు యేసు క్రీస్తుగా చూస్తున్నాం. కై బార్ ప్రభు करके बुलाते हैं. ఎన్నోసార్లు ప్రభుగా సంబోధిస్తాము. ప్రభు యేసు करके बुलाते हैं, ప్రభు యేసు అని పిలుస్తాము. యేసు మసీహ్ करके बुलाते हैं, యేసు క్రీస్తు అని పిలుస్తాము. క్రీస్తు యేసు అని పిలుస్తాము, है ना. मसीह यीशु करके बुलाते हैं, बाइबल में आप पढ़िए, नए नियम में, है ना. ये जो प्रभु और मसीह, ये जो शब्द हैं, अब उसके नाम में पूरी तरह जुड़ चुके हैं. ప్రభు క్రీస్తు, ఈ 2 పేర్లు ఇప్పుడు ఆయన పేరుతో జోడింపబడి ఉన్నది. अब वो केवल यीशु नहीं है, वो प्रभु यीशु मसीह है. ఆయన ఇప్పుడు కేవలము క్రీస్తు కాదు, ఇప్పుడు ఆయన కేవలము యేసు కాదు, ఆయన ప్రభు యేసు క్రీస్తు. मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, अब जब वो आएगा, हम जब उसे देखेंगे, तब उसे एक न्यायी के रूप में देखेंगे. ఇప్పుడు మనము ఆయన్ని చూసినప్పుడు ఒక న్యాయాధిపతిగా చూస్తాం. मध्य आकाश में जब वह हमें लेने आएगा, हमारा न्याय करने आ रहा है. మధ్య ఆకాశంలో మనల్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు ఆయన మన తీర్పును తీర్చడానికి వస్తూ ఉన్నాడు. वह जब इस पृथ्वी पर राज्य करने आएगा, तब इस्राएल और इस संसार का वह न्याय करने आएगा.
ఈ లోకములో ఆయన దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు మరియు ఈ లోకమును లోక న్యాయము తీర్చడానికి ఆయన వస్తాడు. श्वेत सिंहासन पर जब वो विराजमान होगा, संपूर्ण मनुष्य जाति में जिन्होंने प्रभु यीशु मसीह पर विश्वास नहीं किया, सभी पापियों का न्याय करने के लिए वहां पर वो विराजमान होगा. ఆ ధవల సింహాసనము పైన ఆయన కూర్చున్నప్పుడు అదే ఆఖరి తీర్పు. అప్పుడు అతనిని తిరస్కరించిన ప్రతి ఒక్క మానవుని యొక్క తీర్పును తీర్చడానికి ఆయన అక్కడ కూర్చుంటాడు. अब तक वो परमेश्वर का मेमना है, परंतु अब परमेश्वर के मेमने के रूप में आप उसे नहीं देखेंगे. वह एक न्याय के रूप में प्रभु यीशु मसीह प्रकट होगा. వారు ఇప్పటి వరకు అతన్ని గొర్రెపిల్లగా చూస్తూ ఉన్నారు, కానీ ఇప్పటి నుంచి ఆయనను ఒక తీర్పు తీర్చేవానిగా, ప్రభు యేసు క్రీస్తుగా ఆయనని చూస్తారు. और भी कुछ बातें हैं जिन्हें हमें सीखना है. इन बातों को सीखने में परमेश्वर हमारी सहायता करे. महिमा, आदर, गौरव, सम्मान प्रभु यीशु मसीह के मधुर और मीठे नाम में परमेश्वर पिता को मिले. आमीन.